ఏం చేస్తున్నా వాళ్ళమ్మ ఆకాశంలో ఉన్న సుక్కలు నా చపాతి మీద ఉన్నాయి ఏంటి మచ్చలు. అరే భలే ఉన్నాయి. అరే ఒక పక్క నల్లగా ఇంకో పక్క తెల్లగా. అవునులే మనసు కూడా 2 షేడ్స్ ఉంటాయి కదండి 1 రూపీ కాయిన్లాగా. ఇప్పుడు చపాతీతో పోల్చుకుందాం కొంచెం కొత్తగా ఉంటుంది. అరే ఈ చపాతీ హోల్ ఉంది. ఇంత పెద్ద మనిషికి మనసులో ఒక చిన్న బాధ ఉంటే కనుక్కోరు, కానీ చపాతీ హోల్ ఉందంటే మాత్రం భలే ఐడెంటిఫై చేస్తారు. ఏంటోనండి ఈ జనాలు బయట కనిపించేటివి మాత్రం నమ్ముతారు, లోపల బాధపడేవి దాచిపెట్టుకునేటివి ఏవి కనిపివే. ఏంటి గుత్తి వంకాయ సింగిల్గా ఉంది, మిగతా వంకాయలు అవునులే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ సింగిల్గా ఉండొచ్చు, కానీ వంకాయలు వెజిటేబుల్స్ సింగిల్గా ఉంటే తప్ప అస్సలు తప్పలేదు. అరే పక్కింటి పాప ఇచ్చిన కర్రీ భలే ఉందండి. అంటే మేము ఒక కర్రీ చేసినాం, ఆ పాప ఒక కర్రీ చేసింది, షేరింగ్ చేసుకుంటాం. మేము ఏదైనా హోటల్స్ పిలుచుకోమని ఏమన్నా హస్బెండ్లు అడుగుతున్నామా, ఏదో షేరింగ్. చేసిన కూరలో కొంచెం ఎక్కువ ఇస్తాము, తక్కువ ఇచ్చుకుంటాం. అరే బాగుంది కర్రీ, చపాతీ కూడా బాగానే ఉంటుంది, ఇంకొంచెం కాలుంటే ఇంకా బాగుంటుంది. మనం కూడా కాలే కొద్దిగా నల్లగా అయిపోతుంది, చపాతీ కూడా ఆడగాలిపోతుంది అనేసి నల్లగా అయితే అస్సలు తిన్నాం మనం ఉండే డామినేషన్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్.